నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. భీమవరం పురాధీశ్వరి శ్రీ శ్రీ మావులమ్మ అమ్మవారిని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చైతన్యరాజు దర్శించుకొని ఆలయ ఉప ప్రధాన అర్చకులు కొప్పేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నరేష్ ఆలయ మర్యాదలతో ఆహ్వానించి శ్రీ అమ్మవారి దర్శనం తర్వాత అమ్మవారి శేషవస్త్రం జ్ఞాపిక ప్రసాదం అందజేశారు. విజయనగరం ఎంపీ స్థానిక ఎమ్మెల్యే పులపర్తి అంజుబాబును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. భీమవరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ హెచ్పిఆర్ ఐడీల గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐటీఎన్హెచ్ఎం డైరెక్టర్ వి కిరణ్ గోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్స్, ఫార్మసీలు అన్ని డిజిటలైజేషన్ చేస్తారని అన్నారు. ప్రతి ఒక్కరూ హెచ్పిఆర్ ఐడీలు తప్పనిసరిగా క్రియేట్ చేయాలని కోరారు. దీనివల్ల ప్రభుత్వం వైపు నుండే కాకుండా ప్రైవేటు వైపు నుండి కూడా పూర్తి సమాచారం తెలుస్తుందని అన్నారు. రాష్ట్ర నోడల్ ఆఫీసర్ డాక్టర్ బి వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎన్ నరేష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి మహేశ్వరరావు, వి ప్రసాదరావు, చరణ్ తేజ్, డాక్టర్ శంకర్, డాక్టర్ సి బాలకృష్ణంరాజు, డాక్టర్ సిహెచ్ ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల మృతదేహాలను ప్రత్యేక విమానంలో అధికారులు కేరళకు తీసుకువచ్చారు. ఈ నెల 12న కువైట్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 45 మంది భారతీయులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ మృతదేహాలను వాయుసేన విమానంలో కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. కేరళ సీఎం పినరై విజయన్, కేంద్ర మంత్రి సురేష్ గోపి మృతులకు నివాళులర్పించారు. అత్తిలిశివారు గంటవారి పుంతలో గల కొండలరాయుడు వారి 16వ వార్షికోత్సవాలు ఈ నెల 17 నుండి ప్రారంభమవుతాయని ఆలయ కమిటీ చైర్మన్ గొట్టిముక్కల సత్యనారాయణరాజు తెలిపారు. 17న కలశ స్థాపన కార్యక్రమం, 18న రుద్రాభిషేకం, 19న జలాభిషేకం, 20న అన్న సమారాధన కార్యక్రమం జరుగుతాయని తెలిపారు. అన్న సమారాధనలో తణుకు శాసనసభ ఆర్మీ రాధాకృష్ణ పాల్గొంటారని తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. అత్తిలి మండలం గుమ్మంపాడులోని గల శ్రీహరి ప్రహ్లాద్పురంలో గల సుబ్రహ్మణ్యేశ్వర గోమహాలక్ష్మి సమేత నారికేల వరహాలక్ష్మి నరసింహస్వామి 17న ఏకాదశి పర్వదిన సందర్భంగా భక్తులతో పానకాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకులు పులపతి రవీంద్ర పనిగోపాల్, శ్రీహరి గోపాల్ తెలిపారు. 200 జంటలతో 400 బిందులతో పానకాల అభిషేకాలు జరుగుతాయని తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. తల్లిదండ్రులు తమ చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించి ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ పి మహాలక్ష్మి కోరారు. అత్తిలి మండలం ఉనికిల అంగన్వాడీ కేంద్రంలో శనివారం గార్డియేషన్ డే, అంగన్వాడీ పిలుస్తుంది కార్యక్రమాలు నిర్వహించారు. ఎల్కేజీ, యూకేజీ పూర్తి చేసుకుని 1వ తరగతి అడుగు పెడుతున్న విద్యార్థులకు ఫ్రీ స్కూల్ సర్టిఫికెట్లు అందజేశారు. 3 ఏళ్లు నిండిన పిల్లలను అంగన్వాడీలో చేర్పించాలని కోరుతూ గ్రామస్తులతో కలిసి అంగన్వాడీ కార్యకర్తలు ర్యాలీ జరిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. అత్తిలి మండలం ఈడూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వరాల వెంకటేశ్వర వారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం శ్రీ స్వామివారికి సన్నిధి నాగవెంకట సత్య సూర్య రామలింగేశ్వరరావు, వీరపద్మ, మామిడిపల్లి రాంబాబు, నాగమణి దంపతులచే సుప్రభాత సేవ, మేలుకొలుపు సేవ, తోమాల సేవ నిర్వహించారు. అనంతరం శ్రీ వరాల వెంకటేశ్వర వారిని పెండ్లి కుమారుడిగా, శ్రీదేవి భూదేవి అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా చేశారు. పడాల వెంకటేశ్వరరావు, వెంకటలక్ష్మి దంపతులచే శ్రీ స్వామి అమ్మవార్లకు శ్వేత వస్త్రాలు సమర్పించారు. చేకూరి కృష్ణంరాజు, సునీత దంపతులచే వృక్షక్షేణ పూజ, అంకురార్పణ, వాస్తు పూజ, అగ్ని ప్రతిష్టాపన, గరుడ హోమం, ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలోచకులు వాడపల్లి శేషాచార్యుల ఆధ్వర్యంలో పూజాధికారులు జరిపారు. పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల వెంకటనారాయణ పాల్గొన్నారు.
श्रीरस्तिर्चमङ्गलानि भवन्तु सन्ततश्रीरस्तु नीतु पेट्टी ఈడూరు శ్రీ వరాల వెంకటేశ్వర వారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవంలో భాగంగా శనివారం శ్రీ స్వామివారి ఆలయ ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో భక్తులు గోవిందమాల ధారణ చేశారు. ఆలోచకుడు వాడపల్లి శేఖరాచార్యుల ఆధ్వర్యంలో మాలాధారణ పూజాధికారులు చేశారు. గోవిందమాలాధారణ భక్తులు ఈ నెల 22న ఇరుముళ్ళు కట్టుకుని గ్రామ తిరువూది సేవ జరుగుతుందని అర్చకులు తెలిపారు. పరిసర గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు కాలినడకన ఆలయానికి చేరుకొని తమ మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం అర్చనలు విశేష పూజలు జరిపారు. హాజరైన భక్తులకు దాతల సహకారంతో అన్నదానం చేశారు. వేసవి సెలవుల అనంతరం తిరిగి పాఠశాల ప్రారంభం కావడంతో తణుకు పట్టణంలోని జిల్లా పరిషత్ బాల ఉన్నత పాఠశాల, జాస్తి సీతామహాలక్ష్మి బాలికోన్నత పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న 3 జతల యూనిఫామ్ క్లాత్, ఒక స్కూల్ బ్యాగ్, ఒక బెల్ట్, ఒక జత బూట్లు, 2 జతల సాక్స్లు, పాఠశాల విద్యా సంవత్సర పుస్తకాలు, వర్క్ బుక్స్, అదనంగా ఇంగ్లీష్ నుండి ఇంగ్లీష్, తెలుగు డిక్షనరీ ఉన్నటువంటి స్టూడెంట్ కిట్లను తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. బాలిక ఉన్నత పాఠశాల ఆడిటోరియం పనులను పరిశీలించారు. కార్యక్రమంలో డివైఓ మురళీ సత్యనారాయణ, ఎంఈఓ హైమావతి, బస్వ రామకృష్ణ, తాతపూడి మార్తిరావు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. CBSE ఎగ్జామ్ కి వెళ్ళబోతున్నారు కాబట్టి అమ్మా పిల్లలు కూడా మనకి
తల్లిదండ్రులు ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా చదువుకున్న తర్వాత మన కాళ్ళ మీద మనం నిలబడితే మన ఉద్యోగం మనం చేసుకోవటం, మన స్వశక్తితో పైకి రావడం అనేది మనందరం కూడా భవిష్యత్తులో పిల్లలందరూ కూడా గర్వించే విధంగా ఉంటుంది. అటువంటి విజయానందాన్ని పొందాలంటే ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా మంచి ఉన్నత స్థానంలో ఉండాలంటే చదువుని నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి. చదువు అనేది మనకు కేవలం నాలెడ్జ్తో పాటుగా మన జీవిత గమ్యాన్ని నేర్పుతుంది, మనకు సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మార్చులు యువ నాయకులు నారా లోకేష్ గారు, వీరి ఆధ్వర్యంలో విద్యారంగానికి పెద్దపీట వేసి భవిష్యత్తులో విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యల్ని తొలగించడంతో పాటుగా అన్ని విధాలుగాను కూడా స్కూల్స్ని మరింత అభివృద్ధి చేసే విధంగా దేశంలోనే విద్యారంగానికి సంబంధించి ప్రథమ స్థానంలో నిలిపే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. విద్యకు సంబంధించి ఉపాధ్యాయుల కొరత ఉందో అది తీర్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకంగా విద్యారంగానికి సంబంధించి మెగా డిఎస్సీని కూడా ఈరోజు ప్రకటించడం జరిగింది. డిసెంబర్ లోపు దాదాపు 16,000 ఉపాధ్యాయుల పోస్టులకి రిక్రూట్ చేయడం జరుగుతుంది. విద్యా వ్యవస్థకి సంబంధించి పోస్టులన్నిటి కూడా రిక్రూట్ చేసి విద్యారంగాన్ని మరింత పటిష్టం చేసే విధంగా కూడా ముందుకు వెళ్తామని చంద్రబాబు నాయుడు గారు విజన్ కానీ ఆయన కమిట్మెంట్ కానీ విద్యా వ్యవస్థ పట్ల కానీ ప్రభుత్వంగా ముఖ్యమంత్రిగా ఒక బాధ్యతగా ఏ విధంగా ఉంటారనే దానికి ఒక చిన్న ఉదాహరణ ఈరోజు మీకు అందించే కిట్లన్నిటి మీద కూడా జగన్ గారి బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అవే బ్యాగుల్ని పిల్లలందరికీ కూడా ఇవ్వండి అని చెప్పి ఈరోజు ఒక సౌలభ్యంతో ఒక నూతన వరవడికి నాంది పలికినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. పేదల ఆకలిని తీర్చే అన్న క్యాంటీన్లను త్వరలో ప్రారంభిస్తామని తణుకు శాసనసభ్యులు ఆర్మీల రాధాకృష్ణ అన్నారు. తణుకు సొసైటీ ఎదురుగా ఉన్న అన్న క్యాంటీన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్మీల రాధాకృష్ణ మాట్లాడుతూ వైసీపీ హయాంలో ఎలాంటి అభివృద్ధి చేయకపోగా పేదలకు అన్నం పెట్టి అన్న క్యాంటీన్ ఆపేసిన అసమర్థ చేతగాని ప్రభుత్వమని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోనే చరిత్రలో నిలిచిపోయే 5 ఫైళ్లపై సంతకాలు చేశారని, అందులో అన్న క్యాంటీన్ పునఃప్రారంభం ఫైల్పై సంతకం చేయడం హర్షణీయమని అన్నారు. ఆనాడు స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు కిలో ₹2 బియ్యాన్ని ప్రవేశపెడితే చంద్రబాబు అన్న క్యాంటీన్ల పేరుతో ₹5కే భోజనాన్ని అందించేందుకు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారని అన్నారు. కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు కలగల వెంకటకృష్ణ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశయాలకు అనుగుణంగా పేదవాడికి అన్నం పెట్టాలనే ఒక సదుద్దేశంతో అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదలందరికీ కూడా ₹5కే భోజనాన్ని అందించి ఈ క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. దురదృష్టవశాత్తు 2019లో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ అన్నా క్యాంటీన్ని ఏకపక్షంగా మూసివేసి వాటన్నిటినీ కూడా నిరుపయోగంగా ఉంచి 5 సంవత్సరాలు పేదలందరికీ కూడా అన్నా క్యాంటీన్ అందించే సేవలన్నింటినీ కూడా దూరం చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు ఇదే స్థలంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించి గతంలో పేదలందరికీ ₹5కే భోజనం పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ స్థానికంగా ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యుడు రాజన్న క్యాంటీన్ అని ప్రారంభించి 3 రోజుల్లో మూసేశాడు. మేము వీళ్ళు ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని దౌర్జన్యాలు చేసినా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా పేదలకు అన్నం పెడుతుందనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ని 5 సంవత్సరాలు కూడా మేము నడిపించడం జరిగింది. ఈరోజు మరలా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ని రాబోయే 100 రోజుల్లో పునఃప్రారంభించి పేద ప్రజలందరికీ కూడా ₹5కే భోజనం పెట్టే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నామని సందర్భంగా తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాని మీద అన్నా క్యాంటీన్లు ప్రారంభించడానికి ఇప్పటికే నిర్ణయం తీసుకుని దానికి సంబంధించినటువంటి పనులన్నింటినీ కూడా ప్రారంభించి 100 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లన్నింటినీ కూడా పునఃప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ నెల 29 శనివారం తణుకు కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారని 4వ అదనపు జిల్లా కోర్టు తణుకు జడ్జి సచివతి తెలిపారు. దానిలో రాజీ పడే క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ తగాదా కేసులు, బ్యాంకు కేసులు, సివిల్ కేసులు, మోటార్ యాక్సిడెంట్ కేసులు రాజీ చేసుకోవాలని కోరారు. కేసులు రాజీ చేసుకోవడం వల్ల విలువైన సమయం, డబ్బు ఆదా అవుతాయని అన్నారు. సివిల్ కేసులు రాజీ పడడం వల్ల కోర్టు కట్టిన కోర్టు ఫీజు తిరిగి తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. ప్రతిరోజు తణుకు కోర్టులో ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్ నిర్వహిస్తున్నారని, దానిలో కేసులు రాజీ చేసుకోవచ్చునని తెలిపారు. సమాచారం కోసం న్యాయవాదులను, పోలీస్ సిబ్బందిని, కోర్టు సిబ్బంది సహాయ సహకారాలు తీసుకోవాలని కోరారు. జాతీయ లోక్ అదాలత్పై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎక్కువ కేసులు రాజీ చేయాలని, కోర్టుల్లో పెరిగిపోయిన కేసుల భారాన్ని తగ్గించాలని, జాతీయ లోక్ అదాలత్లో ప్రీ లిటిగేషన్ కేసులు అనగా బ్యాంక్ బకాయి కేసులు, టెలిఫోన్ డిపార్ట్మెంట్ కేసులు కూడా రాజీ చేస్తారని తెలిపారు. నోటీసులు అందుకున్న వారు 29న జరిగే జాతీయ లోక్ అదాలత్లో కేసులు రాజీ చేసుకోవాలని తెలిపారు. తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ కలవడానికి రోజురోజుకు నియోజకవర్గ ప్రజలు అతని నివాసం వద్ద సందడి పెరుగుతోంది. తణుకు వాసవి వనిత వైభవ్ క్లబ్ సంఘ సభ్యులు, అధ్యక్షులు పలువురు వచ్చి రాధాకృష్ణను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.